వెల్కమ్ టు కీ టాక్స్. ఫ్లరిష్ ఆర్ పెరిష్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. అంటే అవకాశాన్ని అందుకొని ఉజ్వలంగా వెలుగుతావా లేదంటే ప్రవాహంలో కొట్టుకుపోతావా? ఈ రెండు ప్రశ్నలకి ఎంతవరకు సమాధానం చెప్తాము అనే దాన్ని బట్టి కెరియర్లో అయినా, లైఫ్లో అయినా, స్పోర్ట్స్లో అయినా సక్సెస్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు రిషబ్ పంత్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడు. వరుసగా 3 గేముల్లో రిషబ్ పంత్ ఆట తీరును చూసిన తర్వాత, కెప్టెన్సీ డెప్త్ చూసిన తర్వాత రిషబ్ పంత్ ని క్రిటికల్ గా చూసే వాళ్ళనే కాదు, ఫ్యాన్స్ లో కూడా ఒక విధమైన నిరుత్సాహం కలుగుతుంది. రిషబ్ పంత్ ఈ ఫేజ్ నుంచి బయటపడగలడా? సాధ్యమేనా? ఇది కేవలం పంత్ కెరీర్ కి మాత్రమే సంబంధించిన విషయం కాదు, ఇండియన్ క్రికెట్ లో ఒక టాలెంటెడ్ ప్లేయర్ భవిష్యత్తుకి సంబంధించిన విషయం కూడా. అసలు డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. సున్నా 15-2 రిషబ్ పంత్ ఐపీఎల్ స్కోర్స్. ఇప్పటికే 3 మ్యాచ్లు జరిగాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అడిగితే, టోర్నమెంట్ ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది కదా, ఇంకా 11 మ్యాచ్లు ఆడాల్సి ఉంది, మేము ఏమైనా జరగచ్చు, అసలు కంగారు పడాల్సిన పనే లేదు అని చిల్లుగా సమాధానం చెప్తున్నాడు రిషబ్ పంత్. కానీ ఇక్కడ పాయింట్ రిషబ్ పంత్ ఫామ్ లేకపోతే తక్కువ స్కోర్ కి అయిపోవటమో కాదు, రిషబ్ పంత్ అవుట్ అవుతున్న తీరు ఇక్కడ ఆలోచనలో పడేస్తుంది. లక్నోకి హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్, అందులోనూ రైవల్ గా చెప్పుకునే శ్రేయస్ అయ్యర్ టీమ్ తో రిషబ్ పంత్ ఆడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు పట్టుదల, కసి కలిపి కొట్టాలా వద్దా? కానీ రిషబ్ పంత్ మాత్రం ఎప్పటిలాగే లేజీగా, లెథార్జీగా ఆడేశాడు, దొరికిపోయాడు. పంత్ బరిలో దిగినప్పుడు లక్నో అప్పటికే 2 వికెట్లు కోల్పోయింది, ఇంకా పవర్ ప్లే కూడా దాటలేదు. అలాంటి పరిస్థితుల్లో మ్యాక్స్వెల్ ని రంగంలోకి దింపాడు శ్రేయస్ అయ్యర్. అంటే ఒక స్పిన్నర్ వచ్చాడు అంటే, అరే బాబు పంత్, నీ వీక్నెస్ ఇది, నిన్ను ట్రాప్ చేసి చూపిస్తా చూడు అని సవాల్ చేసినట్టు. మామూలుగా అయితే ఎవరైనా ఈగోకి తీసుకోవాలి, ప్రెస్టేజ్ కి తీసుకోవాలి, కొట్టి చూపించాలి. కానీ పంత్ మాత్రం అయ్యర్ ఐడియా నిజం చేస్తూ, అయ్యర్ కెప్టెన్సీ గొప్పగా ఉంది అని సర్టిఫై చేస్తున్నట్టుగా వెంటనే లూజ్ షాట్, సిల్లీ షాట్, గవాస్కర్ మాటలో చెప్పాలంటే స్టూపిడ్ షాట్ ఆడి దొరికిపోయాడు. ఈ షాట్ చూసిన తర్వాత పంత్ ఫ్యాన్స్ కే కాదు, సగటు క్రికెట్ అభిమానులకి ఆశ్చర్యం అనిపించింది. పంత్ ఏంటి, దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నా గానీ ఇంత బుర్ర లేకుండా ఉన్నాడు అని చాలా మందికి కోపం వచ్చింది. అందుకోసమే ఇవాళ మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది పంత్ ఆట తీరే. పంత్ని పకోడీ చేసి ఇప్పుడు సోషల్ మీడియా ఆడుకుంటున్న తీరు కనబడుతోంది. నిజమే, పంత్కి ఇలా జరగాల్సిందేనేమో. ఎందుకంటే పంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్, ప్రత్యర్థి బౌలర్ ఎంత టఫ్ అయినా, ఎంత పేస్ ఉన్నవాడైనా సరే ఎదుర్కొనే గ్రిట్, అన్నిటికీ మించి మిడిల్ ఆర్డర్ స్లాట్, అందులోనూ లెఫ్ట్ హ్యాండర్, ఇండియాకి ఒక ట్రెజర్. అందుకోసమే పంత్కి ఇప్పటి వరకు చాలా అవకాశాలు వచ్చాయి. బహుశా ఇక ముందు అలాంటి పరిస్థితి లేకపోవచ్చు. ఎందుకంటే కోచ్ గంభీర్ సీరియస్ గా ఉన్నప్పుడు, స్టిఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు పంత్ని ప్రతి మ్యాచ్ లోనూ అబ్జర్వ్ చేస్తారు. అందులోనూ కెప్టెన్సీ ఇస్తాము, నువ్వు కంటిన్యూ అవ్వు అని ఢిల్లీ ఫ్రాంచైజీ చెప్పినా కావాలని అసలు నేను రేట్ ఎంత పలుకుతానో టెస్ట్ చేసుకుంటా అంటూ వేలంలోకి వచ్చి హైయెస్ట్ బిడ్ సాధించిన తర్వాత పంత్ మీద సహజంగానే ఉంటుంది ఒత్తిడి. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైస్ సాధించినోడు ఎవడు, సక్సెస్ అయిన చరిత్ర లేదు. బెన్ స్టోక్స్ దగ్గర నుంచి, అంతకుముందు యువరాజ్ దగ్గర నుంచి, లాస్ట్ ఇయర్ మిచెల్ స్టార్క్ వరకు అంచనాలు అందుకున్న దాఖలాలు చాలా తక్కువ. పంత్కి ఇంకా 10 ఏళ్లకు పైగా ఇంటర్నేషనల్ కెరీర్ ఉంది. ఇలాంటి సమయంలో ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ని, పీకల మీదకి వచ్చే పరిస్థితిని తెచ్చుకోవడం అనేది నిజానికి సగటు క్రికెట్ అభిమానికి బాధ కలిగిస్తోంది. ఇంత మాట్లాడిన తర్వాత కూడా పంత్ ఆట తీరు అంతే, పంత్ ఒరిజినాలిటీ అది అని కొందరు అనొచ్చు. కానీ ఇలాంటి ఒరిజినాలిటీ చూపిస్తూ ఇర్రెస్పాన్సిబుల్ గా అనిపించే షాట్లు కొట్టి సక్సెస్ అయిన వాళ్ళు, సెహ్వాగ్ లాంటి వాళ్ళు గతంలో ఉండి ఉండొచ్చు. కానీ సెహ్వాగ్ లాంటి వాడు వెనక గంగూలీ అనే డైనోసార్ ఉండేవాడు. నువ్వు ఆడు, నేను చూసుకుంటా అనే భరోసా ఉండేది. కానీ ఇప్పుడు పంత్కి అలాంటి పరిస్థితి ఉందా? లేనప్పుడు ప్రతి మ్యాచ్ లోనూ మెచ్యూరిటీ కనిపించాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అన్నిటికీ మించి కెప్టెన్సీ అనే బాధ్యత నన్ను నడిపిస్తోంది అని పంత్ ప్రూవ్ చేసుకోవాలి. అవునంటారా కాదా? ఇప్పటికైనా సరే పంత్ ఒక 2 ఇన్నింగ్స్లు బ్రహ్మాండంగా ఆడితే, ఒక 3-4 సిక్సర్లు ఒక్కొక్క ఇన్నింగ్స్ లో కొడితే అంతా సెట్ అయిపోతుంది అనొచ్చు. నిజమే, అదేదో తొందరగా జరిగితే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ జరిగితే అది లక్నోకే కాదు పంత్ కెరియర్ కి, ఇండియన్ క్రికెట్ కి కూడా మంచిది. సాధ్యమేనా? మన విష్ నిజమవుతుందా? పంత్ బౌన్స్ బ్యాక్ కాగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్.